అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేమందరం కాకినాడ వచ్చామండి. కాకినాడ నుంచి రిటర్న్ అవుతున్నాము. బై రోడ్డు వైజాగ్ వెళ్తున్నాం అనమాట అండి. సరే ఎలానో వైజాగ్ వెళ్తున్నాం కదా! సబ్బవరం మీదుగా వెళ్దాము. అక్కడ మీరాబాయిలో నేను సైట్ తీసుకున్నాను. మీ అందరికీ ఆల్రెడీ తెలుసండి. వైజాగ్ వచ్చాను అంటే కంపల్సరీ వెళ్తానండి. అలానే ఇప్పుడు ఎట్లనో మా ఆడపడుచులు ఉన్నారు. హైమ వాళ్ళు కూడా త్వరలో వైజాగ్ వచ్చేసేస్తారనమాట అండి. తను కూడా చూస్తానని అన్నది. అందుకని అందరం కలిసి సబ్బవరం మీదుగా వైజాగ్ వెళ్తున్నాం. ముందైతే ఇప్పుడు సబ్బవరంలో ఆగుతున్నాము. మా సైట్ చూసుకోవటానికి అనమాట అండి. ఇక నేను, మా వారు, హైమ, మా మణెమ్మ, ప్రేమబాబు డ్రైవ్ చేస్తున్నాడు. 5గురం కలిసి వెళ్తున్నామండి. ముందే ఫోన్ చేసి చెప్పాం వాళ్ళకి. ఇలా మేము వస్తున్నామని లంచ్కి వచ్చేయమన్నారు అనమాట. మా లంచ్ కూడా సబ్బవరంలో మీరాబాయి వారే అరేంజ్ చేశారండి. అయిమా ఇదిగో ఇదే అమ్మా లా యూనివర్సిటీ చెప్పాను కదా, ఇది అదిగో 2 బోర్డులు ఉన్నాయి చూసారా. ఇదిగోండి భారతీయ పెట్రోలియం మరియు శక్తి సంస్థ అంటే 4 కిలోమీటర్స్ ఎక్కడి నుంచి పెట్రోలియం కాలేజ్కి. ఇవన్నీ అయిమా ఇదంతా ఇదిగా మీరాబాయ్ అనే బోర్డు ఉన్నది కదా, ఇదంతా ఊరే. ఇటు తిరిగిపోతే రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగా ఇదంతా ఇక్కడి నుంచి మా స్థలం. మాదంటే మొత్తం మాదే కాదు, ఇదంతా మీరాబాయి ఇందులో తీసుకున్నాను అన్నమాట. మేము ఇక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయిందనమాట అండి. లంచ్ ఇక్కడే వారు అన్నీ కూడా అరేంజ్ చేశారు. ఫస్ట్ వెళ్ళటమే విపరీతమైన ఆకలి వేసింది అనమాట అండి. పైగా ఇట్లా చల్లగా మంచి వాతావరణం అంతా కూడా బాగున్నది. ఎండగా లేదండి, చల్లగానే ఉన్నది. అట్లనే ఆ పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయండి అక్కడ, దానికి చప్టాలు కట్టి ఉంటాయి అన్నమాట. ఏదో పూర్వం పంచాయతీలు ఉంటాయి చూడండి, ఆ టైప్లో అనిపిస్తుంది అనమాట. మంచి రుచికరమైన భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అక్కడ సేద తీరిన తర్వాత ఇక నా సైట్ చూడటానికి వెళ్ళాము. అలానే హైమా కూడా తను చూసుకుంటుంది అనమాట అండి. ఇక ఆ తర్వాత మీరాబాయి వారితో కలిసి లోపలికి వెళ్ళామండి. గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నామండి. ఫుడ్ చాలా బాగున్నది. ముందు అసలు ఫుల్ ఆకలి మీద వచ్చామన్నమాట. చాలా ముందు అసలు భోజనం పెట్టిన ప్లేస్ అద్భుతంగా ఉన్నదండి. ఈ మామిడి చెట్ల కింద చల్లటి గాలి అంతా నేచర్ అండి. మేము వచ్చినప్పుడల్లా అనుకుంటాం కొండలు, ఇదంతా లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షం పడుతుంది, సన్న బ్రిజిల్లా పడుతుంది. షవర్ రైన్ భలే ఉందండి. అప్పుడైతే సుమన్ గారు వచ్చినప్పుడు కూడా అవును సార్. మా సైట్ ఒకసారి చూపించండి, మా ఆడబడుచులకి చూపించండి ఎంత మటుకు వచ్చినాయి మన ఏంటి సార్. ఓకే సార్. అలానే మా ఆడపడుచు ఆఖరి ఆడపడుచు వీరు వైజాగ్ వచ్చేస్తున్నారు అనమాట. బాబు జాబ్ చేస్తున్నాడు. సో ఆమెకి ఏమన్నా సైట్ తర్వాత మీకు ఒక ఆవిడ ఫోన్ చేసి ఉంటారు, రామలక్ష్మి గారు. రామలక్ష్మి గారు ఆవిడ లోన్ గురించి కూడా మనం 70% ఇస్తున్నట్టు చెప్పారు. ఇంకొంచెం ఏమన్నా పెంచగలరా అదొకటి అడగటానికి వచ్చాను నేను. నా సైట్ ఎలా ఉన్నది చూసుకోవటానికి. నెక్స్ట్ కొంచెం ఇప్పుడు మనం యాడ్ చేసిన దాంట్లో మా ఆడపడుచు గారికి తప్పకుండా మన సుమన్ గారు వచ్చిన తర్వాత కొన్ని యాడ్ చేసినట్టు ఉన్నాం కదండి. మన ఇయర్ అండ్ ఇయర్ కి ఉంచుకున్నవి ఇస్తున్నాము అని చెప్పారు. అందులో ఒకటి మనకి ఓకేనా అండి. నాకు ఫస్ట్ తప్పకుండా అన్ని మంచిగానండి. అంటే కాదండి, మొత్తం ఇదంతా మాదే. మా పక్కన అంటే మొత్తం ఇందులో అంతా నా పక్కనే. చాగంటి కోటేశ్వరరావు గారు బాబు కూడా వచ్చారు కదా. గురువు గారు కూడా చాలా ఆనందపడ్డారు చూసి. మొక్కల విషయంలో ప్రతి విషయంలో కూడా ఆయన చాలా ఆనందపడ్డారు. వారి వచ్చినప్పుడు తీసిన వీడియో కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు కూడా చూద్దరు. అలాగే ఆయన సంతోషం కూడా మీకు అర్థం. సార్ ఎలా ఉంది సార్ సైట్? చాలా రోజు బ్రహ్మాండంగా ఉందండి. చాలా సార్ అసలు లక్ష్మీ కళ సార్ చాలా ప్రసన్నంగా సార్, బోత్ వేస్ సార్. చాలా కళగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉంది సార్. చుట్టూతో ఇళ్ళు వచ్చేస్తున్నాయి. నేను ఇంతకుముందు చూసినప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిపోయింది సార్. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది మళ్ళీ ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉందండి
సార్ ఎక్సలెంట్ సార్ రోడ్లు అవి అయిపోవడం ముందు చెట్లు ఎంత బాగా పెరుగుతున్నాయి అవి చూస్తేనే చాలా సంతోషంగా ఉంది. నేను చిన్నవి చూశాను కదా, అవును సార్ అవును సార్ చాలా బాగా పెరుగుతున్నాయి. అంటే దట్ షోస్ నేల ఎంత మంచి నేల, సార్ ఎంత బాగా పెరుగుతున్నాయి చెట్లు అవి కూడా. హిల్ వ్యూ ఒకటి చూస్తుంటేనే చాలాసేపు ఇక్కడికి కూర్చోవాలి. అవును సార్ అవును సార్ మంచి వ్యూ. అవును సార్ వెరీ నైస్ అండి. సార్ 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 మీరు హ్యాపీ కదా సార్? చాలా 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 హ్యాపీ శ్రీనివాస్ గారు, చాలా హ్యాపీ సార్ సార్ చాలా హ్యాపీ. వచ్చిన ప్రతిసారి ఎక్కువ అయిపోతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారి అబ్బాయి చాగంటి చరణ్ గారు ఇక్కడ సైట్లు గురువు గారు కూడా తీసుకున్నారు కదండి. వారి అబ్బాయి వచ్చి చూస్తూ ఉంటారట. ఆయన వచ్చినప్పుడు ఈ మొక్కలను చూసుకుని చాలా ఆనందపడ్డారని ఆ చిన్న వీడియో నాకు పంపించారనమాట. అది పెట్టాను అనమాట అండి. నిజంగానే అండి, మొక్కలన్నీ కూడా పళ్ళతోటి ఈ జాంకాయలు ఇవి కాస్తూ ఉంటే భలే సంతోషంగా అనిపించింది చూసుకుంటే. నేను ఇక్కడ సైట్ కొనుక్కోవటానికి అసలు ముఖ్య కారణం గురువు గారేనండి. ఎందుకంటే మా పెద్ద ఆడపడుచు గారి హస్బెండ్ అన్నయ్య గారును చాగంటి కోటేశ్వరరావు గారు ఒకే ఆఫీస్లో FCIలోనేనండి ఉద్యోగం అనమాట. ఇట్లా ఒకసారి నేను కాకినాడ వెళ్ళినప్పుడు అన్నయ్య గారు వాళ్ళు చెప్పారు, ఇలా అక్కడ తీసుకున్నారు మీరాబాయిలో గురువు గారు తీసుకున్నారు అట్లానని చెప్తే, గురువు గారు తీసుకున్నారని చెప్పి నేను తీసుకున్నానండి. ఏమండి, మంచి విషయం మంచి మాట ఎవరి ద్వారా తెలిసినా అండి, భగవంతుడు ఎవరో ఒకరి ద్వారా తెలియచేస్తారండి. నాకు గురువు గారి ద్వారా తెలిసింది అని అనుకుని నేను తీసుకోవటం జరిగింది. నిజంగా అండి, ఈ మొక్కలు ఇవన్నీ చూసుకుంటే చరణ్ బాబు గారు ఎంత ఆనందపడ్డారో అలానే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. రోడ్లు అయితే పెద్ద పెద్ద రోడ్లు, కరెంట్లు, ట్రైన్లు, నీటి వసతి, సోలార్లు అన్నీ ఏర్పాటు చేశారండి. ముఖ్యంగా ఈ జాంకాయలను చూసుకుంటే భలే హ్యాపీ అనిపించిందండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ హౌస్ సుమన్ గారు మేము అక్కడ కూర్చున్నాం కదండి, డాక్టర్ గారు వాళ్ళది. ఆ బాల్కనీలో కూర్చుని ఆ రోజు మనం వర్షంలో అక్కడ కూర్చున్నాం. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. అవతలదండి కొత్తగా స్టార్ట్ అయిందండి. ఓ సార్, నేను లాస్ట్ టైం కి ఇప్పటికి వచ్చేసరికి చాలా ఇల్లు స్టార్ట్ అయినాయి. మీరు లాస్ట్ టైం వచ్చేటప్పటికి అది ఇది ఇది రెండే ఉన్నాయి. అవునండి. ఇప్పుడు 7 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. రేపు శ్రావణ మాసంలో మళ్ళీ ఇంకొక 3 నుంచి 4 శంకుస్థాపన ఉన్నాయి. 3 కన్ఫర్మ్, 4ది ఇంకోటి పెరుగు. సంతోషం అండి. ఇక నాకన్నా ఎక్కువ సంతోషపడేది అక్కడ చూడండి, అన్నాను చెల్లెలు ఇద్దరు తెగ తిరిగేస్తున్నారు. అందులోకి వెళ్ళి మా సైట్లోకి వస్తాం సార్. ఓకే సార్, వాళ్ళిద్దరు చూడండి తెగ ఆనందంగా తిరిగేస్తున్నారు. అయ్యా దా మనం ఇక్కడ కూర్చుందా. ఇందాక మీరు చెప్పినట్టే 90% వరకు లోన్ వస్తుంది. ఓకే సార్. అయ్యా మీకు 90% అవసరం లేదు కాబట్టి వీళ్ళకి కాదులేండి, మనకి మన ఫ్యామిలీ మెంబర్ అడిగారు కదా, ఆవిడ గురించి అని అడిగా. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా. ఓకే సార్, ఓకే సార్. సపోజ్ మన దగ్గర ఒక 2-3 లక్షలు ఉన్నా మనం డౌన్ పేమెంట్ గా కట్టేసి మిగతాదంతా లోన్ పెట్టుకునేలా. ఓకే సార్, అది బాగున్నది. అంటే ఇది ఇంతకు ముందు మనం 70% ఇస్తున్నాం, ఇప్పుడు 90%. డెవలప్మెంట్లు పెరిగినాయని కొంత వాళ్ళు పెంచారు, మన దీని మీద కూడా కొంచెం పెంచుతున్నారు. ఓకే సార్. డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 100% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఎందుకంటే వాటర్ లైన్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, కనబడుతుంది, వాటర్ లైన్ కనబడుతుంది, ప్లాంటేషన్ అయిపోయింది, రోడ్స్ అయిపోయినాయి, పార్కులు అయిపోయినాయి. కంప్లీట్ గా మనము కూడా నార్మ్స్ ప్రకారం చేయాల్సిన డెవలప్మెంట్స్ 100% క్లియర్ చేసేసి తర్వాత ఈ వాటర్ది డ్రైనేజీలు అన్ని కంప్లీట్. మీకు ఏ ప్లాట్ కా ప్లాట్ దగ్గర వాటర్ వచ్చేది, వాటర్, తర్వాత డ్రైన్లు, కరెంట్ రెడీ ఉంది. ఓకే, ఇప్పుడు మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అంటే అన్ని కూడా రెడీ, మనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, లోన్ తో సహా పెట్టుకోవచ్చు. ఏ స్విచ్ చేసినా ఆన్ అయిపోతుంది. వీళ్ళకి మీటర్ వచ్చేసింది, వారికి మీటర్ వచ్చేసింది, వారు సోలార్ కూడా పెట్టుకున్నారు. అదే చూసాం, సోలార్ కూడా పెట్టుకున్నారు. గవర్నమెంట్ నుంచి ఇది కూడా వచ్చింది, సబ్సిడీ వస్తుంది కదా. ఓకే సార్, అయితే మన దగ్గరికి 160 ఇంకేంటి సార్ ప్రెసెంట్ ఉన్నాయన్నీ కూడా 201 స్క్వేర్ యార్డ్స్. 200 అంటే సుమన్ గారిని మీరు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు మనం రిలీజ్ చేసిన అవి కొత్తగా తీసిన 1 స్క్వేర్ యార్డ్ 201 గజం అమ్మా. అంటే నీకు 4 సెంట్లు పైన కదా సార్? అంతేనమ్మా, 4.5 సెంట్లు వస్తుంది అమ్మా నీకు సెంట్లో అయితే. మీది ఇంకా పెద్దది, మీది 6 సెంట్లు. వైజాగ్ లో ఇల్లు 6 సెంట్లు, ఇది 4.5 వస్తుందా సార్? దగ్గరగా 5 వస్తుంది.
దీని మీద కొంచెం పెద్దది వస్తుంది. ఇది ఇది 167 166 గజాలు. ఇది 166 నేను తీసుకున్నది 166 అమ్మా. సైజ్ వస్తుందమ్మా. ఇది 42 ఎకరాలమ్మా. 500 ఒక ప్లాట్స్, కానీ అందులో సగం మనం విల్లాస్ కి ఎక్స్క్లూజివ్ గా ఉంచేసాం. అది ఫేజ్ 2. ఇప్పుడు సేల్ చేస్తుందంట ఫేజ్ 1. ఫేజ్ 1 మాత్రమే మనం సేల్ చేస్తాం. ఫేజ్ 2 ఇంకా ఓపెన్ చేయలేదు. రండి చూసారా, కూర్చోండి, అన్ని చూసి వచ్చారు. ఫేజ్ 2 ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ ఎక్స్క్లూజివ్ విల్లాస్, అది విల్లాస్ కోసం నేను తీసుకున్నది ఈ సైట్ కదా. ఈ సైటుల్లో అయితే మన ఇష్టం, నువ్వు ఇలా డబల్ స్టైర్ కట్టుకోవచ్చు, సింగిల్ స్టైర్ కట్టుకోవచ్చు, మన ఇష్టం. మనం అట్లా సైట్ ఉంచుకోవచ్చు, మన ఇష్టం. నాకు అయినా మనం ఇక్కడ సైట్ తీసుకున్నాము అని అంటే సెక్యూర్డ్, ఇంకా ఎవరు ఆక్యుపై చేయటం కానీ ఇది కానీ ఏమేమి ఉండదు. మెయింటెనెన్స్ కూడా వారే చేసి ఇస్తారు. అరే మొక్కలు వేసాము పోయినాయే అన్న బాధ లేదు. 34 వరకు మెయింటెనెన్స్ మాదే. 2034 మా మెయింటెనెన్స్ అప్పటి వరకు. అప్పుడు మేము మెయింటెనెన్స్ కి అందరినీ ఒకసారి గ్యాదర్ చేసి కస్టమర్స్ అందరినీ ఒక అసోసియేషన్ ఫామ్ చేసి, అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం కస్టమర్ల వారు చేసుకుంటారా, మళ్ళీ కంటిన్యూ చేయటమా అన్నది చూస్తారా, మేమే తీసుకుంటాం. అప్పుడు మాత్రం నార్మల్ గా మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అయినా మనం కట్టుకోవాలి హౌస్ గా అనుకున్నా, లేదా మనం ఇన్వెస్ట్మెంట్ గా దీని మీద పెట్టి నేనైతే ఇన్వెస్ట్మెంట్ గా ఉంచుకున్నానమ్మా. నేను తెలుసు కదా, నేను తీసుకున్నది కూడా 166 తీసుకున్నాను. మనకి ఇక్కడ నాకో రేటు, నీకో రేటు, ఇంకొకళ్ళకో రేటు అట్లా ఏమీ ఉండదు. నాకు బాగా నచ్చింది అది. ఒకటే అందరికి ఒక్కటే ఒక డిఫరెన్స్ ఏంటంటే, మీ తరపు ఉన్న వాళ్ళకి మాత్రం మెయింటెనెన్స్ 50,000 ఛార్జ్ చెయ్యరు. ఒక్కటే డిఫరెన్స్ అంతే. మిగతా ఒక్కరికైనా మీరు ఇప్పటి వరకు మనం సేల్ చేసిన 200 ప్లాట్స్ లో ఏ ప్లాట్ కస్టమర్ కి మీరు ఫోన్ చేసినా కూడా రేట్ ఓపెన్ అప్. ఎందుకంటే మనం ఫీడ్బ్యాక్ లో కూడా రేట్ ఆడతోనే చెప్పిస్తాం. సరే సైట్ చూసారు, పేర్లు కూడా భలే పెట్టారులే. అయినా స్వామి వివేకానంద స్ట్రీట్ ఇది. అలా క్లీనింగ్ రోజు ఉంటది, అందుకనే అంత నీట్ గా ఉన్నాయండి. డెడికేట్ గా ఒక టీం ఏర్పాటు చేసేసాం. ఓకే అండి. ఆ టీం ఎలా అంటే, వీళ్ళు తుడిచేవాళ్ళే, గడ్డి కట్ చేసేవాళ్ళే, డ్రైన్ క్లీన్ చేసేవాళ్ళే. మనం మెయింటెనెన్స్ లో ఉన్నంత వరకు ఒక డిపార్ట్మెంట్ కి 3 చెప్పున. ఓకే సార్. ఈ రోడ్డు రేపు ఆ రోడ్డు, అలాగ మళ్ళీ ఆ చివరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ చివరికి. ఓకే సార్. అలాగ కంటిన్యూగా చేసుకుంటూ వస్తారు. ఇంత బాగా రోడ్డు వేసినందుకు, అంత మెయింటెనెన్స్ ఉండబట్టి ఇంత బాగున్నాయండి. అలానే డ్రైన్స్ కూడా బాగున్నాయి. తర్వాత నాకు ఈ పేర్లు, నేమ్ ప్లేట్లు ఒకటి చాలా బాగా నచ్చినాయండి, వీధులకి పేర్లు అంతా చాలా సూపర్ గా ఉంది సార్. ఓన్లేండి, నేను నా మాట ద్వారా, నేను తీసుకున్నందుకు, నా మాట ద్వారా మా వాళ్ళు తీసుకున్నందుకు నేనైతే ఫుల్లీ హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు నాతో టచ్ లోనే ఉంటారు కదా. మీరనే కాదు, పేరు చెప్పిన కస్టమర్లు అందరూ కూడా మీకు కూడా ఫీడ్బ్యాక్ పంపించారు, అందరూ కూడా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. కొంచెం ఇదేంటి అన్నది ఒకసారి అన్నయ్య గారు కూడా వస్తారు, ఇద్దరు. నేను అప్పుడు రాకపోవచ్చు, వాళ్ళకంటే దగ్గర, వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చేస్తారు, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, వదిన గారిని తీసుకుని వెళ్ళి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయించి, మాక్సిమం నేనే రావడమా లేదంటే ఎవరు వస్తున్నారో చూసి చక్కగా మన వాళ్ళకి మీరు వస్తే ఎలా ఫీల్ అవుతారో అలాగే ఫీల్ అయ్యేటట్టు చూసుకో. ఓకే సార్. ఇంకా నేను అదే సార్, ఇంకా నేను దాని గురించి ఏం మీకు చెప్పక్కర్లేదు. మనం ఏదన్నా ₹1 పొదుపు చేసేటప్పుడు కానీ, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఒక మంచి మాట అవసరం అన్నమాట అండి. ఇప్పుడు మా ఆడపడుచుకి నేను ఎలా చెప్తున్నానో మీకు కూడా అదే విధంగా తెలియచేస్తూ ఉన్నాను అన్నమాట అండి. నేను ఈ సభవరంలో మీరాబాయి ప్రాజెక్టులో సైట్ తీసుకోవటానికి ముఖ్య కారకులు గురువు గారు, పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారండి. అలానే నా మాటను బట్టి ఇక్కడ సైట్ తీసుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. నేను ఎంత సంతోషపడుతున్నానో వాళ్ళు కూడా అంత సంతోషంగా ఉన్నారు, నాతో టచ్లోనే ఉంటారన్నమాట అండి. ముఖ్యంగా మన సైట్ భద్రంగా ఉంటుంది. చాలా ఇది సారవంతమైన నేల అండి. నీరు కూడా చక్కగా మంచి నీరు బాగుంటుంది, విశాలమైన రోడ్లు, మొక్కలన్నీ ఆరోగ్యకరంగా చక్కగా పెరుగుతున్నాయి. మనం ఈ క్షణాన కావాలనుకున్నా ఇల్లు కట్టుకోవచ్చు, కట్టించుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్గా కావాలన్నా పెట్టుకోవచ్చు.
అంటే ఇది చూసి ఎవరికన్నా ఐడియా వస్తుందని చెప్తున్నాను అనమాట అండి. ఏమండి ఒక మంచి మాట మన చెవిన పడాలి అంటే ఆ మంచి రోజులు ఉన్నప్పుడు మంచి మాట మన చెవికి ఎక్కుద్ది అనమాట అండి. అలా నాకు ఒక మంచి శుభముహూర్తంలో గురువుగారి మాట నేను వారి ద్వారా నేను తీసుకోవటం జరిగింది. నా ద్వారా మన వాళ్ళు తీసుకోవటం జరిగింది. అలానే ఎవ్వరూ కూడా అండి రూపాయిని వేస్ట్ చెయ్యొద్దండి. జాగ్రత్తగా పొదుపు చేసుకోండి. డౌన్ పేమెంట్‌గా కొంత కట్టయినా మీకంటూ అంచనాలు, లెక్కలు ఉంటాయి కదా! వీరు తక్కువ డౌన్ పేమెంట్‌కే ఎక్కువ లోను వచ్చేలాగా కూడా అరేంజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఆలోచించుకోండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వారి నెంబర్లు, వివరాలన్నీ కూడా నేను ఇస్తున్నాను కదా! ఒకసారి మాట్లాడండి. అలానే మీరు చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే త్రూ అండ్ ఫ్లో టిక్కెట్లతోటి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించి మీకు అన్ని వసతులు ఏర్పాటు చేసి సింహాచలం స్వామి దర్శనం ఏర్పాట్లు అన్నీ చేసి పంపిస్తారనమాట అండి. దానికి సంబంధించి మీరు వారితో మాట్లాడుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దట్టు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వస్తున్నారు అంటే ఇంకా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారంటండి. అది కూడా నాకు చాలా సంతోషం కలిగిందండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను తీసుకున్న సైట్లోకి వెళ్తున్నాను. నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి. చాలామంది అనుకుంటారు చాగంటి గారు కొనుక్కున్నారని ఉత్తినే చెప్పారు, నేను తీసుకున్నానని ఉత్తినే చెప్పాను ఇట్లా అనుకుంటారు. లేదండి, గురువుగారు తీసుకున్నారు, మేము తీసుకున్నాం అనమాట అండి. అసలు ఏమండి ఒక సైట్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇది తీసుకున్న తర్వాత చాలా మంచిగా అనిపించిందండి. ఈ మాట నేను కాదండి, గురువుగారు కూడా అన్నారు. గురువుగారే కాదండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అన్నారు. ఎందుకంటే ముఖ్యంగా మీరాబాయి ప్రాజెక్ట్ వారు పరమ భక్తులు అనమాట అండి. మీరు వారితో మాట్లాడితే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరిలో కూడా దైవత్వాన్ని చూస్తారండి. అలానే నెగిటివ్ మాట కానీ, చెడ్డ మాటలు కానీ ఇట్లా నోటి వెంట రానివ్వరు అనమాట అండి. అసలు ఆ భక్తి తత్వానికే గురువుగారు కానీ, మేము కానీ, మాలాంటి వాళ్ళం కానీ అందరం అట్రాక్ట్ అయింది దానికే అనమాట అండి. అన్నిటికీ మించి ఇది ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతోందండి. వైజాగ్ అసలు ఐటీ హబ్గా మారబోతోంది. ఇలాంటి చోట మనం సైట్ తీసుకుంటే భవిష్యత్ అవసరాలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వివరాలని డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ నెంబర్ అది ఇస్తున్నాను. ఒకసారి చూడండి, మీరు మాట్లాడుకోండి. ఒక మంచి సమయం మనకి వచ్చేటప్పుడు మంచి మాట మన చెవిన పడుతుంది. దాన్ని పక్కకి తోసేయద్దండి. ఫస్ట్ కనుక్కుని సాధ్యాసాధ్యాలన్నీ లెక్క వేసుకుని మీ ఫైనాన్షియల్ అంతా కూడా లెక్క వేసుకుని ముందడుగు వేయండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మంచి మనసుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.